హాయ్ ఫ్రెండ్స్, టమాటా ములక్కాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఒక టిప్పుతో అయితే చేసుకుందాం. ఎలానో చూద్దాం. ఆయిల్ వేసాం ఇప్పుడు ప్యాన్ లోకి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి ఇలా ఒకటైతే వేసుకున్నాం. 2 ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి చిటికెడ పసుపు వేసుకొని కలుపుకొని 1 స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాం. ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఏగిపోతాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా ములక్కాయ ముక్కలు వేసుకొని ఒక 3 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి. ములక్కాయ ముక్కలు అనేది అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 4 టమాటాలు ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 4 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. 4 నిమిషాల తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం కూడా 1 స్పూన్ అయితే వేసుకొని ఒకసారి అలాగా కలిపేసిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ అయితే పాలు పోస్తున్నాం. ఒక టిప్ అని చెప్పాను కదా, అదే ఇదన్నమాట. ఇలా పాలు పోయటం వల్ల టమాటా ములక్కాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ 4 నిమిషాలు మూత పెట్టి తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే టమాటా ములక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఛానల్ ఇలానే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్.